సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇష్యూ అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా హీటెక్కిందన్నమాట. సో వాళ్ళ కూతురు గారు మీడియా ముందుకొచ్చి ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీది మాది ఒకటే కులం గదా! మరి మా నాన్నగారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు మీరు స్పందించలేదు. కనీసం ఇప్పటికైనా విడిపించండి అని జెప్పేసి ఏడుస్తున్నారు మీడియా ముందు. సో దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఇది హాస్యాస్పద చర్య అనుకోవాలనా? లేక నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి అనుకోవాలనా? హ్మ్. అంతకుముందుకు అదే అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. ఘోరంగా. అప్పుడు సేమ్ కులం అనేది గుర్తు రాలేదా? హ్మ్. అంటే మీ నాన్నగారిని అరెస్ట్ చేస్తేనే కులం అని చెప్పేసి గుర్తుకొచ్చిందా మీకు? హ్మ్. అంతకుముందుకు మనుషులు కాదా వీళ్ళు? హ్మ్. అప్పుడు కూడా మనుషులే కదా! హ్మ్. మీ నాన్న మనిషి పద్ధతిగా ఎప్పుడైనా పాటించారా? హ్మ్. ఎవ్వరైనా టీడీపీలో గాని, అటు జనసేనలో గాని హ్మ్. ఎవ్వరైనా వదిలిపెట్టారా మీ నాన్నగారు? అప్పుడు మీ నాన్నగారికి చెప్పలేదా? హ్మ్. అయ్యో! నాన్న వాళ్ళు మన కులం వాళ్ళే. వాళ్ళు కూడా మనుషులానే కనిపిస్తున్నారు. హ్మ్. ఎందుకు తిట్టడం అని చెప్పి అడగలేదా? హ్మ్. ఇప్పుడు జైల్‌లో వేసి అప్పుడు మీకు గుర్తుకొచ్చిందా? హ్మ్. అంటే మీరు యాక్చువల్ థింగ్ ఏంటంటే నేను ఒక ఆర్టిస్ట్‌ని. హ్మ్. కానీ మీ వీడియో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, మేము సినిమాలు వదిలేసి మీ దగ్గరనే యాక్టింగ్ నేర్చుకోవాలనిపించింది మాకు. అంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు మీరు. హ్మ్. అంటే మీ నాన్న అరెస్ట్ అయితేనేమో అదో బాధ. హ్మ్. వేరే వాళ్ళని తిట్టినప్పుడు సంతోషపడతారు మీకు. హ్మ్. అప్పుడు మాత్రం ఏం గుర్తుకు రాదు మీకు. అప్పుడు కానీ డిప్యూటీ సీఎం, ఒక సీఎం వీళ్ళని ఎప్పుడన్నా ఆ పేర్లతోటి పిలిచారా మీరు? హ్మ్. మీ నాన్న? హ్మ్. అదెప్పుడైనా చెప్పారా మీకు? లేదు. మీరు మీరు మీ నాన్నకి ఎప్పుడైనా చెప్పారా? అయ్యో! నాన్న ఒక సీఎంని తిట్టడం పద్ధతి కాదు. హ్మ్. ఒక డిప్యూటీ సీఎంని తిట్టడం అనే పద్ధతి కాదు. హ్మ్. వాళ్ళు ఒక పార్టీకి లీడర్లు. హ్మ్. మెయిన్ లీడర్లు. అలా తిట్టడం మంచిది కాదు. మీరు కనీసం లీడర్లు కూడా కాదు ఒక పార్టీకి. మీరు ఒక దగ్గర పని చేస్తున్నారు హ్మ్. అని చెప్పి ఎప్పుడైనా గుర్తు చేశారా? లేదు. అదంతా లేదు. హ్మ్. ఇప్పుడు అరెస్ట్ చేస్తే మాత్రం మీకు బాధ కలుగుతుంది. ఈ బాధ అనేది మీరు ముందు చూపించగలిగితే హ్మ్. మీ నియోజకవర్గ ప్రజలన్నా కాస్త నమ్మేవాళ్ళు. అయ్యో! నిజమే మా అమ్మాయి ఏడుస్తుంది. పోయి ఆమెను ఓదార్చుదాం. హ్మ్. వాళ్ళ ఫాదర్‌ని కాస్త రిలీజ్ చేయడానికి ప్రయత్నిద్దాం అని చెప్పి ఆలోచించేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు మీరు చేసేది నాటకం అనేది వాళ్ళకి క్లియర్‌గా అర్థమైపోయింది. మీరు మాట్లాడేది కూడా కుల రాజకీయాలు లేపాలని చెప్పేసి హ్మ్. ట్రై చేస్తున్నారని అర్థమైపోయింది వాళ్ళకి. సార్ ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నార్మల్‌గా ఏపీ అని గాదు, ప్రపంచవ్యాప్తంగా గూడా తిరుమల లడ్డు వివాదం అనేది చాలా కాంట్రోవర్సీ అయింది. సో, ఆ ఒక కల్తీ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా జేస్తున్నారేమో అని జెప్పేసి కొంతమంది అంటున్నారు. సో, అది నిజమంటారా? అది ఖచ్చితంగా డైవర్ట్ చేయడమేనండి. ఫస్ట్ హ్మ్. ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే జర్మనీ, జపాన్ హ్మ్. అండ్ ఇంగ్లాండ్ ఇక్కడ నుంచి మనకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. హ్మ్. మన ఇండియాలో అంటే పర్లేదు వాళ్ళకంటే అలవాటైపోయింది. ఏదో ఒకటి సరే వాళ్ళు ఇస్తున్నది తిందాము, పోదాము అని చెప్పేసి అలవాటైపోయింది. హ్మ్. కానీ అక్కడి నుంచి ఫారెన్ నుంచి వచ్చే భక్తులకు కూడా ఇది క్లియర్‌గా అర్థమైపోయింది. హ్మ్. ఏదో కల్తీ జరిగింది. పవిత్ర స్థానం అనుకున్న చోటనే పవిత్రత లేకుండా చేస్తున్నారు వీళ్ళని చెప్పేసి. హ్మ్. ఈ మాట వాళ్ళు మన హిందుత్వాన్ని తిట్టే బదులు క్లియర్‌గా జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు. హ్మ్. వాళ్ళు కూడా తెలుగులో వీడియోలు చేస్తున్నారు. హ్మ్. వీడియోలు చేసి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక మనిషిలా ప్రవర్తించని చెప్పేసి. హ్మ్. అంత నీచానికి పడిపోయారు జగన్మోహన్ రెడ్డి అనేవారు మీరు. సార్ ఇక్కడ పార్టీలకు సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళైనా వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళైనా ఖచ్చితంగా హిందువులే ఉంటారు. సో వీళ్ళు పార్టీల గురించి వాళ్ళ నాయకుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప అసలు దేవుడి గురించి కానీ ప్రసాద గురించి భక్తుల మనోభావాల గురించి ఎవరు ఆలోచించట్లేదు. సో ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నారు అనుకోవచ్చు. మెయిన్ ఆలోచించాల్సింది ఇదేనండి. మన జగన్మోహన్ రెడ్డి పార్టీలో గూడా హిందువులే ఎక్కువ మందున్నారు. ఉమ్, అందులో కొంతమంది హిందువులుగా నుంచి క్రిస్టియన్‌గా మారిర్రు. సరే మీరు మాట్లాడారంటే అది వేరే విషయం. ఉమ్, కానీ మీ పక్కన హిందువులు గూడా ఉన్నారు గదా! ఉమ్, మీ పార్టీలో ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన వాళ్ళు. వాళ్ళందరూ ఎందుకు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. ఉమ్, మీరు మనుషులనే మాట మర్చిపోతున్నారు. హిందువులనే మాట మర్చిపోతున్నారు. ఉమ్, పొద్దున్న లేస్తే దేవుడిని మొక్కుతారనే మాట గూడా మర్చిపోతున్నారు. ఉమ్, ఒక దేవుడిని మొక్కే ముందు మీరు మాట్లాడే మాటలు మీకు గుర్తు రావట్లేదా? పొరపాటున ఎవరికైనా దెబ్బ తగిలిందా ఇంట్లో, అయ్యో! దేవుడా ఏమైంది అని చెప్పేసి అంటారు. ఉమ్, ఏ పాపం చేసుకున్నాను నాకు ఇదెందుకు కల్పించావు అని చెప్పేసి అంటారు. ఉమ్, అటువంటిది దేవుని లడ్డూలో కల్తీ అనేది జరిగితే మీరెందుకని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఉమ్, మీ లీడర్ అనేది సపోర్ట్ చేయడం అనేది తర్వాత పెట్టుకోండి. మీ లీడర్ అనేది ఇంకొకరిని ఎవరైనా అన్నప్పుడు అప్పుడు సమర్థించుకోండి. ఉమ్, ఇక్కడ దేవుడున్నాడు. మీరు కూడా దేవుడిని నమ్ముతారు. ఉమ్, పొద్దున్న లేస్తే మీరు గాని, మీ అమ్మ గాని, మీ నాన్న గాని, మీ అక్క, చెల్లె ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా మీ గురించో లేకపోతే మీరు మీ కుటుంబం గురించో దేవుడిని నమ్మాల్సిందే, దేవుడిని పూజించాల్సిందే. అటువంటప్పుడు ఆ దేవుడి లడ్డూలో కల్తీ జరిగితే మీరు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టండి. మీ పార్టీ వాడని చెప్పేసి వదిలేయండి. ఉమ్, ఫస్ట్ ముందు మనిషిగా మారండి. హిందువునని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు క్లియర్‌గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రమే రెడ్డి. నేను క్రిస్టియన్ అని చెప్పేసి తనకు తెలుసు. తన తల్లికి తెలుసు. తన చెల్లెకి తెలుసు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా గూడా బైబిల్‌ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటారు. ఉమ్, వాళ్ళు పోయేసి ఆ బైబిల్ మాటలు చెప్తుంటారు. ఉమ్, మరి మీరెందుకు మీ హిందుత్వ మాటలు చెప్పట్లేదు? మీరెందుకు మీ లీడర్‌ని అలా సపోర్ట్ చేస్తున్నారు? ఉమ్, అంటే మీకు మీ దేవుడి కంటే కూడా ఎక్కువైపోయాడా? రేపొద్దున మీ దేవుడి కంటే మీ లీడర్ ఎక్కువిస్తాడా? పోనీ మీ ఇంటికొస్తే
అంతా వదిలిపెట్టండి. మొన్న ఆ మధ్య ఎవరైనా చనిపోతే ఇంటికి పిలిపించుకున్నాడట. కనీసం ఇంటికి పోయి పరామర్శించే దిక్కు లేదు మీ లీడర్‌కి. మీరు చనిపోతే మీ ఇంటికొచ్చి పరామర్శిస్తాడా? కానీ దేవుడు అనేవాడు మీరు చచ్చిన తర్వాత మీ పాపాలను లెక్క కడతాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరిప్పుడు చేసే పాపాలు ఒకటికొకటి డబుల్ పెరుగుతాయి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ లీడర్‌ని కాదు దేవుడిని నమ్ముకోండి. ఆమె మొన్నటిదాకా నాయుడునే తిట్టింది, కమ్మాలను చేసుకుంది. ఉమ్. మరి ఆమె ఇవాళ ఏంటంటే ఏం లేదు, జోగి రమేష్ గారు బీసీ అన్నాడు కదా, అది గుర్తొచ్చినట్టుంది ఈమెకి. అమ్మ నేను నాయుడిని కదా, కులం పేరు ఎత్తుదాంలే అని చెప్పేసి ఆమె బయటకు వచ్చి కులం పేరు ఎత్తినట్టు అన్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఫస్ట్ రోజు ఏం మాట్లాడలేదు, ఏం కాముగా ఉంది. కానీ అలా ఆయన కూడా వచ్చి, అలా ఆయన మరి అలా బావగారు నాకు తెలియదు, వాళ్ళ అల్లుడు ఒక అల్లుడు వచ్చి బండా బూతులు తిట్టాడు. మామూలుగా తిట్లా. ఎలా తిట్టాడు? సంస్కారం అనేది ఉందా నీకు మామా అనే లెక్కన ఉంది అది మాకు అయిన మాటలైతే. మరి ఇంకా ఈమె వచ్చి ఏడ్చింది పవన్ కళ్యాణ్ అన్న అంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ గారు స్పందించరు ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళ గురించి, ఇట్లాంటి పనికి మాలిన వాగుళ్ళు వాగే వాళ్ళ గురించి. రియాక్షన్ ఎట్లా ఉండిద్ది అంటే అట్లా ఉండిద్ది. తెలుసు కాబట్టి ఏదో భయపడిపోయారు ఎంపీలు అని అనుకోవద్దు. ఉంది అక్కడ ఎంపీ మామూలు ఎంపీ కాదు, గుర్తు పెట్టుకోండి. ఎవడు పడితే వాడు మాట్లాడుతున్నాడు ఆయన్ని. 24 గంటల సినిమా ఎట్లా ఉండిద్ది అనేది చూపించాడు. ఇది ఒక్కటే ఉదాహరణ. ఒక లాయర్ లోపలికి వెళ్ళలేకపోయాడు, ఒక భోజనం లోపలికి వెళ్ళలేదు. అంతకుముందు భోజనాలు వెళ్ళాయి, అన్నీ వెళ్ళాయి. ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, ఏ పార్టీలకైనా వెళ్ళినాయి. కానీ ఇప్పుడు వెళ్ళవు అనేది గుర్తు పెట్టుకుని ఎవరు ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి ఓడిపోయిన నాయకులు అందరికీ చెబుతున్నాయి. ఎందుకంటే సీట్లు లేవు కదా, జీతాలు కూడా లేవు, మీకు ఎమ్మెల్యేలుగా పేర్లు కూడా లేవు. మీకు బాధ్యత ఉంటుందా? నువ్వు ఎమ్మెల్యేకి వెళితే నీ నియోజకవర్గం 10 మందో 20 మందో ఉంటారు, అయ్యో బాబు అంటారు అని వాళ్ళ బాధ్యత నీకు గుర్తొచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడు. నువ్వు ఓడిపోయావు, ఏం చేయాలి? నీ దగ్గర జోగా ఆడడానికి ఎవడు రావట్లేదు, ఏం చేస్తావు? బయటకు వచ్చి తిట్టాలి, మళ్ళీ పేరు తెచ్చుకోవాలి. పేరు తెచ్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి, ఎన్నో పథకాలు అన్నారు, ఎన్నో సమస్యలు ఉన్నాయి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయి. వాటి గురించి పోరాటం చేస్తే మీకు మంచి పేర్లు వస్తాయా? ఎందుకు ఇట్లాంటి పనికిమాలిన మాట్లాడి పనికిరాని కబుర్లు చేసి వాటి కల్వేట్ చేసేయటం? ఆ వీడియో చూపిస్తుంది. ఆ లేడీ అంట తిట్టిందంట, లేడీ తిట్టిందంట. మీ రాంబాబు గారు అన్న తర్వాతే ఆమె తిట్టిందమ్మా. వీడియో క్లారిటీగా చూసి నువ్వు మాట్లాడితే బాగుండిద్ది. సరే, ఇప్పుడు జనాలు ఏ విధంగా ప్రశ్నిస్తున్నారంటే మీరు ఎవరి గురించి అయితే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారో అదే వ్యక్తి మీ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారిని అమ్మనా బూతులు తిట్టినప్పుడు కులం మీకు గుర్తుకు రాలేదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో అది కరెక్ట్. ఎందుకంటే వాడు తిట్టిన మాటలు, వాడు అన్న అన్ని మొత్తం వీడియోలు బయటకు వస్తున్నాయి. ఏ మాట మాట్లాడి సోషల్ మీడియా వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కరు దాస్తున్నారు, ఆ టైంకి తెస్తున్నారు, వేస్తున్నారు. మాట్లాడేవాడు కూడా నోరు మూసేటట్టు చేస్తున్నారు. అదొకటి హ్యాపీనెస్ అనిపించింది సోషల్ మీడియా వల్ల. పాతవి మర్చిపోతున్నాం. ఏదో అరే ఆ రోజు అన్నాడు కానీ మనం గుర్తుపెట్టుకున్నా, మనం గొక్కన అనలేకపోతున్నాం. దానికి తగిన సాక్ష్యం నేను ఈ రోజు అన్నవరా అని కళాఖండగా చెప్పగలుగుతున్నానంటే ఆ సాక్ష్యం ఉంది కాబట్టి, ఆ వీడియో చూస్తున్నాం కాబట్టి మేము కళాఖండగా అనగలుగుతున్నాం. అది అన్న, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ తిట్టడము, ప్రతిచర్య, లేకపోతే రాజకీయాల పరంగా తీసుకెళ్ళడం అంతా కూడా తిరుమల లడ్డు వివాదాన్ని అంటే డైవర్ట్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారేమని చెప్పేసి కూడా కొంతమంది డౌట్ పడుతున్నారు. అనుకోవచ్చు అన్న. ఎందుకంటే ఆ కటౌట్ ఎవరు కట్టారు ఏంటి? కటౌట్ మీద తప్పు ఉంది. ఏది అది 600 పేజీలు ఇచ్చింది సిట్టు. ఇది కల్తీ జరిగిందని ఇచ్చింది, అది కలిసింది ఇది కలిసిందని ఇవ్వలా. నువ్వు అది కలవలేదు ఇది కలిసిందని అన్నావు, దాని గురించి మాట్లాడు బాగానే ఉంటది అని ఒక కటౌట్ తెలిసింది. వెళ్ళావు, నువ్వు ఒక లాయర్వి, నీకు అన్ని ఎట్లా ఏందనేది తెలుసు. ఆ లాయర్వి కటౌట్ ఎందుకు కట్టారు? వెళ్ళి పోలీసులు కేసు పెట్టు. ఆ కటౌట్ కట్టిన ప్లేస్ ఏ స్టేషన్కి వచ్చింది, ఏంది వివరాలు, ఎస్ఐ ఎవరు, కానిస్టేబుల్ ఎవరు, అందరూ నీకు తెలుసు. వెళ్ళి ఒక కేసు పెట్టినట్టయితే ఎంత ముచ్చటకుండేది, ఎంత చూడ ముచ్చటకుండేది. నేను పీకేస్తా రేపు లోపు తీయకపోతే ఏం మాట అది? ఆ మాట అనొచ్చా? టీడీపీ కార్యకర్తలు రేపు లోగా తీయకపోతే అని అన్నాడు. టీడీపీ కార్యకర్తలకు కోపం వచ్చింది, వచ్చి కర్రలు పట్టుకుని నుంచున్నారు. ఆయన మీదకేమి వెళ్ళా, ఆ కటౌట్ ఎదురుగా కూర్చున్నారు. పోలీసులు కూడా తీయకుండా వెళ్ళిపోయినా తీద్దామని చెప్పేసి ఆగారు ప్రశాంతంగా. పోలీసులు కూడా ఆగారు. ఆ మాట అన్నందుకు ఆగారు పోలీసులు, లేకపోతే తీసేసేవాళ్ళు. అది ఆయన వెళ్ళి మరి ఎవరు రెచ్చగొట్టారు? నువ్వేగా చేసిందంతా. కారులో కూర్చుని అని భయంకరంగా బూతులు తిట్టావు. ఎవరన్నా వీళ్ళని తిట్టినా బాగుండేది. కార్యకర్తలు ఏదో 2 రాళ్ళు వేసేవాళ్ళు, కాముకుండేవాళ్ళు. ముఖ్యమంత్రిని తిట్టావు నువ్వు. ముఖ్యమంత్రిని తిట్టే అంత లెవెల్ ఉందా నీకు? నీకు పదవి ఉందా? నువ్వు ఎమ్మెల్యేగా ఏమైనా గెలిచావా? ఒక మంత్రిగా చేసావే. చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మంత్రిగా చేసిన వాళ్ళు ఎవరు ఓడిన చరిత్ర లేదయా, ఈ పనికి మాలిన వాళ్ళు తప్ప. వీళ్ళు ఈ పనికి మాలినాడు వచ్చి మాట్లాడుతుంటే ఎట్లా ఉండిద్ది? దానికి ఏమన్నా తినడానికి ఏమైనా ఉందా? అందుకే వాళ్ళ అల్లుడు కూడా బండా బూతులు తిట్టాడు. ఈ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇవాళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట. మరి ఏం పరామర్శిస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో మరి అది కూడా తెలియట్లేదు. కానీ ఈ దైత్యుడు ఇంకా కాముకుంటే ఆ కులానికి చాలా బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. వాళ్ళ కులం వాళ్ళు ఇట్లాంటి వాడు ఎందుకు పుట్టాడు రా అనే ఫీలింగ్లో పడ్డారు వాళ్ళే. ఆడికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ రాడు. ఆ కులంలో ముఖ్యంగా ఆ కులం నాయకులు ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు బయటకు వచ్చి మాట్లాడరని చెప్పి నేను అనుకుంటున్నాను.